ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం. నీకు ఒక్కడే కొడుకు అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రముల వలె సముద్రం తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము ఒకగానొక కుమారుణ్ణి దేవుడు తనకు వధించమని చెప్పి అడిగినప్పుడు, అబ్రహాము ఒక్కగానొక కుమారుడైనా కానీ ఏమీ ఆలోచించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి అప్పచెప్పడానికి తను బలివ్వటానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఒక గొర్రెని ఏర్పాటు చేశాడండి. ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేసి దేవుడు తన యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి తన ఈ భూలోకం మీద నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె అంటే లెక్కలేనంత తన సంతానం వృద్ధులుతుందని చెప్పి దేవుడు తనని ఆశీర్వదించాడు అబ్రహాముని. దేవుడు అబ్రహామును భయభక్తులు కలిగి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున తను బలివ్వటానికి తన బిడ్డను కూడా ఒక్కగానొక్క బిడ్డను కూడా బలివ్వటానికి ఇష్టపడ్డాడండి. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో మనకంటూ ఏది లేదండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండడండి. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారమైతే, దేవుని యందు విశ్వాసం నమ్మకం కలిగిన వారైతే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. అబ్రహామును ఆశీర్వదించినట్టు, యాకోబును ఆశీర్వదించినట్టు, ఇసాకును ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆమేన్.